హెచ్బిఎన్ టీవీకి స్వాగతం. నేను సుమలత. కుమ్మరి నాగేశ్వరరావు మరణం పట్ల విచారం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమరి లక్ష్మణ్ బాబు ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నాగేశ్వరరావు ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు డాక్టర్స్తో మాట్లాడుతూ వారికి మెరుగైన వైద్యం అందించాలని ఎంతో ప్రయత్నం చేసినా, అంతేకాకుండా వైద్య ఖర్చుల నిమిత్తం 2 నుంచి 3 లక్షల రూపాయల వరకు అందజేసినా కానీ దురదృష్టవశాత్తు కుమ్మరి నాగేశ్వరరావు మృతి చెందడం చాలా బాధాకరమని లక్ష్మణ్ బాబు ఆవేదన చెందారు. చూడలేదు కాబట్టి చెప్పలేకపోతున్నా. అక్కడ నుండి మరి పట్టను అంటే ఎంజిఎం అంటే ములుగు షిఫ్ట్ చేసారు. ములుగు షిఫ్ట్ చేసి అక్కడ కూడా మేము ఇక్కడ అంత బాగాలేదు అనేసి వాళ్ళు ఎంజిఎం షిఫ్ట్ చేసే దారిలో ఎన్నిసార్లు అపోలో హాస్పిటల్ ఉండే అక్కడికి వెళ్ళి పేషెంట్ని అందులో జాయిన్ చేసినాము. మేము ఫస్ట్ డే 30K కట్టమనంటే 30,000 కట్టమనంటే కట్టేసినాము. తర్వాతకి నెక్స్ట్ డే నుంచి ఇక వీళ్ళు విలేకరులు, రాజకీయ నాయకులు అని వాళ్ళందరూ వస్తున్నారు, వచ్చే వాళ్ళు వస్తున్నారు, పోతున్నారు, వచ్చిపోయారు. ఎంతో కొంత అంటే వాళ్ళు మరీ అంతా ఇయ్యలేదు మాకు సరిపడా, కానీ ఎంతో కొంత సహాయం అయితే చేసిపోయారు. నేను వాళ్ళ పేర్లు ఇవన్నీ ఏ పార్టీలని ఇట్లాంటివి మెన్షన్ చేయదలుచుకోలేదు. సో నాకు చేయలేదని కాదు. అక్కడ ఎన్ఎస్ఆర్ అపోలో హాస్పిటల్లో నాకు లక్ష్మణ్ బాబు సార్ ఆయన ఒక్కడు మాత్రం బాగా సహకరించాడు. నేను ఒక్కదాన్ని అయిపోతే సార్ నేను ఎప్పుడు కాల్ చేసినా సార్ ప్రతిసారి స్పందించి నాకు రెస్పాండ్ అయ్యి మా హాస్పిటల్ బిల్లు 2 లక్షలకు చిల్లర కట్టేసిండు. 1,30,000 కట్ చేయించిండు. తర్వాతకి మేమే సార్ని రిక్వెస్ట్ చేసినాం, ఫైనాన్స్గా మాకు బాగా ఇబ్బంది ఉన్న సార్, మేము అన్ని అమ్ముకొని వచ్చి ఇక రోడ్డున ఇప్పుడు డాడీ ఎట్లా చనిపోయిండు రోడ్డున పడ్డట్టే మేము అనేసి అక్కడ ఇక కార్యక్రమాలు జరిగేటప్పుడు వాళ్ళ తమ్ముడిని పంపారు. సార్ చెన్నైలో ఉన్నారు అనేసి వాళ్ళ తమ్ముడు కూడా చాలా హెల్ప్ చేసిండు. అక్కడ కూడా హెల్ప్ చేసి ఇక్కడికి వచ్చినాము. ఇప్పుడైతే మా దగ్గర 1 రూపాయి కూడా లేదు. మేము ఇద్దరు ఆడపిల్లలం, ఒక తమ్ముడు చిన్నోడు. అమ్మకంతా పర్టికులర్గా ఏం తెలియదు, చూసుకోవాల్సింది నేనే కాబట్టి నాకెంతో ఒక ఉపాధి గవర్నమెంట్ నుండి ఏదో ఒక ఉపాధి ఇల్లు, మాకు ఇల్లు కూడా ఇప్పుడు ఉండదు. ఎట్లా డాడీ లేడప్పుడు ఇల్లు కూడా అవసరం లేదు కదా, ఎక్కడ వేరే దగ్గర మాకు ఒక ఇల్లు కావాలి. ప్రభుత్వము మాకు కొంతవరకు అంటే మేము హాస్పిటల్ బిల్లు మేము కట్టుకున్నాము, అది వస్తే మేము మా అప్పులన్నీ కట్టుకొని కొంచెం బ్రతికే అంత ఉంటుంది. సార్ ఆర్డీఓ గారు మాకు 50,000 శాంక్షన్ చేశారు ఈరోజు అంత్యక్రియలకు. ఎంత ఖర్చు అయింది మొత్తం? ఎంత పే చేసింది అక్కడ లక్ష్మణ్ బాబు సార్ అయితే మేము చేసిన అయితే 3 లక్షల దాకా, మెడిసిన్ బిల్ 1,50,000, మేము పే చేసిన 2 లక్షలు హాస్పిటల్ బిల్. మొత్తం ఎంత ఉంటుందిరా? మొత్తం 8, దగ్గర 8 అయింది. 9 lakhs వరకు అయింది. ఇప్పుడు నాన్నకు జరిగిన దానికి ఎక్స్రే చేసి అంటే మామూలుగా ప్రభుత్వం నుండి ఎంత కోరుకుంటున్నారు?